అలాగే చెప్పమంటారా? అలాగే చెప్తాను. నన్నందరూ స్కూల్ సీను అంటారు. నాకు కోంపల్లిలో ద్రాక్ష తోట కూడా ఉంది. ఈరోజు ఈ సీనిగాడి షోలో మీకు 4 విషయాలు చెప్తాను. మీరందరూ బుద్ధిగా వినండి. రెచ్చిపోతున్న చైనా. మా ఆయనే గెలుస్తాడు. ఏటీఎంలో తల్లి పాలు. డోరు కొట్టాడు, చచ్చిపోయాడు. సామాన్యుడికి అందని ద్రాక్ష. ట్రైనుతో చెలగాటం. డాక్టర్స్ లో సగం మంది శంకర్ దాదాలే. సహాయం చేయండి. తేడా వస్తే బ్లాక్ లిస్టే. ఈ న్యూస్ అన్ని నేను మీకు చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను పాఠాలు ఇదే విధంగా బట్టి పట్టేవాడిని. మా మాస్టర్ చాలా మంచిగా మెచ్చుకుండేవాడు. తర్వాత స్కూల్ మానేసి మాకున్న ద్రాక్ష తోటల్ని చూసుకుంటున్నాను. సీనో, స్కూల్ సీనో, ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? నమస్కారం విపి గారు, బాగున్నారా? నేను బాగున్నానయ్యా. సరే, ఒకటి అడుగుతాను, చెప్పు. నీకు చైనా అంటే ఇష్టమేనా? నాకు చైనా వాళ్ళంటే ఇష్టమండి. ఇదే శ్రీను, చైనా వాళ్ళంటే నాకు కూడా ఇష్టమేనయ్యా. కాకపోతే ఈ మధ్యన చైనా వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. అంతేగానే ఈ దక్షిణ చైనా సముద్రం ఉంది చూసావా, దాన్ని ఏలాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. చైనాలో ఉండే వాళ్ళు ఎక్కువ ద్రాక్షలు తినాలనుకుంటండి, అందుకనే అట్లా చేస్తున్నారేమో. సీను, ఎంత ద్రాక్ష తోటలు ఉంటే మాత్రం ఇలా జోకులేస్తావా? విపి గారు, మరి చైనా వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? ఇదో శ్రీను, దీని మీద అంతర్జాతీయ ట్రిబ్యునల్ వాళ్ళే ఉత్తర్వులు జారీ చేశారయ్యా. దాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. ఇంకా ఎవరయ్యా పట్టించుకున్నారు దీని గురించి? సరే విపి గారు, మీరైతే చర్యలు తీసుకోలేదు కదా, నాకైతే అప్డేట్ పంపించండి. ఏమన్నాయా సీను, లాడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. సరే, దీని గురించి అయితే అప్డేట్ పంపిస్తున్నాను, ముందైతే అది తీసుకోవయ్యా. ఈ డ్రాగన్ దేశం సేన ఉంది గానే సముద్రం మీద గుండు గుత్తగా ఏలాలని ఎప్పుడు చూస్తూనే ఉంటది గానే, ఇక సముద్రంలో ఆ దేశపోళ్ళు సైనిక విన్యాసాలు చేసుకునికే ఇక జరంతా సముద్రాన్ని మేము వాడుకుంటానం కాబట్టి ఇంగళ్ళకి ఎవ్వరు రాకుండా మూసేనికే చూస్తానం, కంపల్సరీ మూసేస్తామని చెప్పి శివరాఖరికి మూసేసిందే. ఇక మొత్తానికి సముద్రంలో సైనిక విన్యాసాలు గురువారానికి అయిపోతాయంటనే. మరి సైనిక విన్యాసాలంటే అన్ని రకాల విన్యాసాలు ఉంటాయి గానే, వాళ్ళ ఆయుధ భాండాగారాలన్నింటినీ బయట దేశపోళ్లకు చూపించుకోనికే చేసే ప్రయత్నం. ఇక మరి ఇది ఎసొంటి కార్యక్రమం అని సేనాకు చెందినటువంటి నావీ వాళ్ళు గాని, రష్యాకు చెందినటువంటి అధికారులు కూడా ఏం చెప్పలేదే. ఏమో ఏందోనే, ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ముందు ముందు ఏమేం చేస్తారో చూడాలనే. ఓ సినన్న, నువ్వు తాగుతావానే? మద్యం తాగితే తప్పు, తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం, అందుకే నేను తాగను. సినన్న, అరే నువ్వు ద్రాక్ష తోట ఉందన్నావు, ద్రాక్ష పనులు అమ్ముతా అన్నావు. అరే నువ్వు మందు కొట్టకపోతే ఎట్లా సినన్న? మళ్ళీ ద్రాక్ష రసం ఒంటికి మంచిది, మద్యం తాగడం వల్ల రోగాలొచ్చి మనిషి పోతాడు పైకి. సరే సరే సినన్న, నువ్వు తాగకపోతే మంచిది. ఇక పుసపుస నువ్వు తాగిన అనుకో సినన్న, ఇక నీళ్ళు అనుకొని పక్కనుంటివే డోర్ కొడతావు నువ్వు. మళ్ళీ అలా ఎవరైనా చేశారా? అరే ఏం సినన్న, మొత్తం స్కూల్లో అప్పయ్యబడి చెప్తావు నువ్వు. అరే సినన్న, అరే అవునే నిజమే సినన్న. ఇగో తాగిన మైకంలో ఏం చేసినా ఎరికనా అనే, ఇక అలా దోస్తులు అనుకొని పోయి ఎవరో ఇల్లు కొట్టిను. ఎవరో ఇల్లు కొట్టి తోడుకుంటారానే వాళ్ళు. ఇక మొత్తానికైతే గా ఇల్లు కొట్టిన పాపానికి మనోడు ప్రాణాలు తీసుకుని సినన్న. మళ్ళీ నాకు అర్థం కాలేదు, డోరు కొడితే ప్రాణాలు ఏ విధంగా పోగొట్టుకున్నాడు?
అరే అది నీకు అర్థం కదా సినాన్న ఇక చెప్తాడు మొత్తం ముచ్చట. ఇక మన తాగిన మైకంలో పోయి డోర్ దెబ్బ 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 కొట్టిండ సినాన్న. ఇక కొడితే ఏమవుతుంది, అద్దాలు పగిలినాయంట. ఇక అయితే మన లోపల ఓనర్ వచ్చి అరే ఏం దొంగలు వచ్చాయని చెప్పేసి మన డైరెక్టర్ రివాల్వర్ తీసి మొత్తం షూట్ చేసినాడు సినాన్న. ఇక పాపం మొత్తంగా అయితే మనం పానాలు వినే సినాన్న. ఇక సినాన్నకి ఇట్లా కాదు, ఇక నీకు మొత్తం ముచ్చట మొత్తం వీడియో చూపిస్తా చూడను. ఇక మనం మామూలుగా ఉన్నప్పుడే దిమాగ్ మీద ఏదైనా అసలు చూపెడతాందే అనుకో, ఇక కొన్నిసార్లు అయితే మన ఇంటికి పోయేది పక్కింటికి పోయి తలుపు కొడతాం. ఇక మరి దిమాగ్ మీద పడ్డటువంటి ప్రెజర్ అటువంటిదే. ఇక మరి గసుంటిది అగర్ తాగితే ఇక అందులో హోసవాసి ఉండకుండా ఏం చేయాలనిపిస్తే చేసుకుంటూ పోతామే. ఇక ఇట్లనే ఒక ముచ్చటైందే. ఇక అయితే ఇద్దరు దోస్తులు అరే ఏమో బోరు కొడతాందరా ఏం చేయాలన్నా దోస్తలేదు అని చెప్పి మిట్ట మధ్యాహ్నం పూట షికాపీల ఒక పబ్బుకు పోయినరు. ఇక ఆడికి పోయిన వాళ్ళు గమ్మునుంటారే ఓహో పీకల్లానక దాగి ఇక అరే మా దోస్తు గారికి ఆది కొత్తాండ్రా వాడిని ఎట్లన్నా కలవాలి ఖచ్చితంగా కలిసి తీరుతా అని చెప్పి అనుకోని ఇక ఆడికెంచి లేచి ఆ మందు మైకంలోనే దోస్తు కోసం అని చెప్పి ఇంటికి వెళ్ళు. ఇక పోతప్పుడు కూడా ఇద్దరు ఆక్కుంటా అరే నువ్వు మస్తు పని చేస్తానవరా నిజంగా మనం ఖచ్చితంగా మనం కలవాలి కలిసి తీరాల్సిందే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే అని అనుకుంటా వెళ్ళినట్టనే ఇక ఆడికి పోయినాక ఇంటి దర్వాజా కొడతా అంటే ఆ ఇంటోళ్ళు దర్వాజా అసలే తెరతలేరంట. అరే ఏమో గింత మొహబత్తోనే వచ్చినావు వీనికి ఎంత పతారు ఉండాలిరా ఈడు మనమే ఖాతరు చేస్తలేడు. ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సైకిల్ చేసుకొని ధనా దర్వాజాలు తనుడే సురు చేసిందే. ఇక ఈ లోపలనైతే దోస్తు అయితే తలుపు తీయలేదు గాని ఒక బుల్లెట్ అయితే వచ్చి కడపలో దిగిందే. అవే మరి దోస్తును బలకరించడానికి పోతే దోస్తుకి ఈయనకేమైనా పగున్నదా ఏంది, మరి బుల్లెట్ ఎట్లా లోపలికి బయటకు వస్తుందని ఆలోచిస్తానే. ఇక అసలు గుల్లం సప్పుడు ఆడనే ఉన్నదే. వీళ్ళు పోయింది దోస్తింటి కాదు ఆయన పక్కింటికి. ఇక లోపలున్నాయన కూడా కానీ ఏమో దొంగలు వచ్చినట్టున్నారు గందుకనుక ఇంతగానం బాత్తాలని చెప్పి లోపలికించే పిస్తోల్తోని కాల్చిండంట. ఇక అటు ఇటు చేసి దవాఖానకైతే దోలుకొని పోయిలు గాని పానాలు మాత్రం కాపాడలేకపోయినరే. ఇక ఇదంతా చూసి కేసు ఫైల్ అయిన తర్వాత కాల్చిన నువ్వు జడ్జి అడిగిండంట ఏమే తలుపు కొడితే ఇక దొంగనే అనుకుంటావా నువ్వు కొంచెమన్నా ఆలోచించొద్దా అసలు ఎట్లా కలుతావా నువ్వు అని అన్నాడంటనే. ఇక సరేనే ఇవ్వలేదనుకున్నా ఏదేమైనా గాని పోయిన పానం అయితే తిరిగి వస్తాదే. ఇక సరే ఏదేమైనా గాని ఫైలమే. ఏమండి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇది వరకు ఆకతాయి పిల్లలు ట్రైన్ నుంచి దూకడం ట్రైన్ నుంచి పోల్ని పట్టుకోవడం ఇట్లాంటి చేసేవాళ్ళు. కానీ గాజియాబాద్ రైల్వే బ్రిడ్జ్ పైన ఆకతాయి కుర్ర వాళ్ళు ఆ పట్టాల మీద నుంచొని ట్రైన్ వచ్చే క్షణం దాకా నుంచొని ట్రైన్ వచ్చే ముందు ఆ పట్టాలపై నుంచి కింద నీళ్ళల్లోకి దూకేస్తున్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళ ప్రాణాలు పైకే పోతాయి. వీళ్ళకి అసలు బుద్ధే లేదు. మీరు వీళ్ళని చూడండి. ఇక ఇవాళ రేపు పొలగాల ముచ్చడికొస్తే ఈ సెల్ఫీల కోసం అని చెప్పి యాందాకైనా ఓటానికి తయారుగా ఉంటాలే. ఇక మనం సినిమాలలో చూస్తాంగానే నరాలు దిగేంత సస్పెన్స్ అని ఇక ఏమైతుందో ఏందో అర్థం కాక కాలి చేతులు వణుక్కుంటా ఒక టెన్షన్ ఉంటాం. ఇక గసొంటి వీడియోని ఒకటి చూపెడతానా కళ్ళు పెద్దగా చేసుకుని చూడుండ్రే. ఇగో ఇడ కనబెడతాను నానే రైల్వే ట్రాకు దాని కింద పోయే నది. ఈ పూలగాని లేదే రైల్వే ట్రాక్ మీద నిలబడ్డారు. వారి దిగుండ్లే నీ రైలు వస్తే యాడికించి దిగుతారా బాబు. అబ్బా అంటేనే వస్తూనే ఉన్నది కానీ రైలు. అరే దూకునరా నాయన నీ దండం పెడతారా బాబు దూకునరా బాబు. ఇక ఈ టైంలో ట్రైన్ నడిపెట్టుకుని కూడా కింద మీద అవుతుండాలి. ఇక మనోడు మాత్రం ఏం చేస్తుంది అదేమన్నా సైకిలా బస్సా టక్కని బేకేయంగా ఆగనీకే. ఇక అయిన డ్యూటీ ఆయన చేసుకుంటా పోతాడు. ఇదంతా గజియాబాద్ లో జరిగింది. అబ్బాబ్బా దూకునరా బాబు సత్తారా చెప్తూనే ఉన్నావు కదా సత్తారా బాబు. అబ్బాబ్బా చూసిండ్రానే శివరాకర్ల బసాయించిండే లేకపోతే జర్రసేపట్ల పానం పోతుండే. అయినా గిదేం ఫీట్రా నాయన పైకెంచి నీళ్ళలో దూనకాలంటే ఏదైనా ఎత్తు మీదకెంచి దూనకాల కానీ ట్రైన్ పట్టాల మీదకెంచి దూకునేదిరా బాబు. ఇక ఈ తీరుగా సాహసాలు చేసుడే కాకుండా వీడియో తీసి ఫేస్బుక్లలో గిట్ల పెట్టిండ్రంట. ఇక రైలు ఆఫీసర్లు ఇది చూసి పోరగాళ్ళకు పిసగిన పట్టిందా ఏంది అసలు ఎవరాళ్ళు తెలుసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పిండ్రంట. ఇక మీకు గిట్ల ఏమైనా పనులు చేయాలనిపిస్తే మంచి చెయ్యండ్రే కానీ గిసొంటికి మాత్రం అసలే చేయకుండ్రి. ఇక ఎందుకంటే ఇంటికాడ మీ గురించి ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ. బా ఎవరి డప్పు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు సార్. విపి గారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బా
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు కదా సార్ డొనాల్డ్ ట్రంప్, ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇంకా అమెరికా అధ్యక్షుడు కాలేదు కదా, అయినా మీరు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదో శ్రీను, ఈయన అధ్యక్షుడిగా ఎన్నికవుతాడో లేదో తెలియదు కానీ ఈ హడావిడి మాత్రం చాలా ఎక్కువైపోయిందయ్యా. మొన్న క్వీన్లాండ్లో సభ జరిగిందంట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అధ్యక్ష అభ్యర్థిగా ఇతన్ని ప్రకటించారంట. సరే ఇదంతా ఒక పక్కన ఉంటే ఈయన భార్య ఉంది చూసావా, మెలానియా. ఓహో, మీరు మాట్లాడేది ఆయన గురించి కాదన్నమాట, ఆమె గురించి అన్నమాట. అందుకే ఇక్కడే ఉన్నావయ్యా సీను, నేను మాట్లాడేది కూడా ఆయన గురించే. అయితే ఈ మీటింగ్లో వాళ్ళ భార్య మాట్లాడుతా ఆ ట్రంప్ గురించి చాలా గొప్పగా చెప్పిందయ్యా బాబు. విపి గారు, మరి ఆవిడ గురించి ఆయన ఏమీ మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదయ్యా? మాట్లాడాడు, చాలా బాగా పొగిడాడు. గొప్ప మహిళని, ప్రథమ పౌరురాలని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ భార్య గురించి. విపి గారు, మీరు చెప్పేదంతా వింటుంటే గందరగోళంగా ఉంది. ఇంతకీ అధ్యక్ష పదవికి పోటీ చేసేది ట్రంపా లేకపోతే వాళ్ళ ఆవిడనా? గందరగోళంగా ఉందా? జనాలకు కూడా అలాగే ఉందయ్యా బాబు. సరే దీని మీద అప్డేట్ పంపిస్తున్నాను, తీసుకో. ఇక ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు నడుస్తూనే ఉన్నాయి. వారానికి 2-3 సార్లు న్యూస్ మేము చెప్తూనే ఉన్నాం, మీరు ఇంటనే ఉన్నారు. మరి ట్రంప్ పడే కథలు ఆ తీరుగున్నాయి కాబట్టినే న్యూస్ చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కథలు పడ్డది ట్రంప్ కాదే, వాళ్ళ భార్య. ఇక మరి ఆయన భార్య అంటే ఏ భార్య అని పరిచయం అవుతాను రానే. గదేరో లావోగా మోడల్ భార్య లేదు గామే. ఇక అమెరికాకు నాయకత్వం వహించనీక మా ఆయన రెడీగా ఉన్నాడు. ఇక ఎటువంటి సవాళ్ళు వచ్చినా కూడా ముందుకు దూసుకోబోనికే తయారున్నాడని చెప్పిందే. ఇక ఈడ చూస్తాలానే గీమెనే ఆయన భార్య. ఇక ఈమె పేరేందనుకున్నారు, మెలానియా ట్రంప్. ఇంకా అంతేకాదు, మా ఆయన అధికారంలోకి గనక వస్తే పిల్లలకు మస్తు ఫ్యూచర్ ఉంటుందని చెప్తాంది. ఇక గసొంటి ఫ్యూచర్ ఈయనకే నా మొగుడు ట్రంప్ సంవత్సరానికి ఒక్కసారి కాదు, వారానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు పోరాటం చేయనికే తయారే ఉంటాండి ఎప్పుడు. ఇక ముస్లిం వాళ్ళు, ఆసియా వాళ్ళు, గరీబ్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇక అన్ని వర్గాలకైనా లీడర్ గా ఉండాలని అనుకుంటాండు. ఇక ఈ ప్రాథమిక ఎన్నికలలోనైతే మాకు గట్టి పోటీ ఎదురైంది. కానీ మా ఆయన ఎంత గొప్పడో చూసిలా, మొత్తానికి అధ్యక్ష పోటీలలోనైతే నిలిచిండు. మరి గా మాత్రం టిస్టులు లేకపోతే మజా ఏమొత్తది? ఇక ఆయనకు అధ్యక్ష ఎన్నికలలో ఎట్లా గెలవాలనో మస్తు తెలుసు. సరే ఇక ఈమె ఈ పక్క వంటి ఇట్లా మాట్లాడుతా అంటే, ఈమె మాట్లాడక ముందు ట్రంప్ సార్ ఏం చేసిండో ఎరికేనానే. ఇక ఈమె అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ, నా భార్య, గొప్ప తల్లి, అద్భుతమైనటువంటి మహిళ అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళందరికీ పరిచయం చేసిందంటేనే సరేనే. మరి ఒకళ్ళనొకరు ఊరుకుంటే అయితే అదే. ఇక ఎటు తిరిగి గెలుచుడు అనేది అక్కడ ఉన్నోళ్ళ చేతులు ఉన్నది. చూద్దామే మరి. మా తోటలో పండే ద్రాక్షాలు కేజీ 60 రూపాయలు. కానీ రూబీ రోమన్ ద్రాక్షాలు కొనాలంటే 30 ద్రాక్షాలు కొనాలంటే 8 లక్షలు ఖర్చు పెట్టాలి. మీరు నమ్మట్లేదా? ఇది నిజం. కావాలంటే మీరు చూడండి. అవే మనకేదన్నా వస్తువు అనుకున్న టైంకి అందలేదు అనుకోవే, ఏ ఊకొండరపై అది మనతోనేడైతుంది. అది అందని ద్రాక్ష రవై అని అంటుంటారు. గానే ఇక ఇప్పుడు ముచ్చట్లోకి వస్తే జపాన్లా ఇగో ఇడ కనబడుతుండు. గానే ఇక ఎగ్జిబిషన్ లెక్క ఒక ద్రాక్షనైన దుకాణంలో పెట్టిండు. ఇక ఇదంతా ఒక పక్కనైతే ఫారెన్ కల్చర్ ముచ్చటకు వస్తే ఈ వైన్లు అంటంగానే గదే ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు. ఇక అది ఎంత ములిగి పాత సరుకు లెక్క అయితే దానికి అంత కాస్ట్ ఉంటదే. ఇక అట్లనే జపాన్లో కూడా ఒక ఆచారం ఉన్నదే. గదేందనంటే ఎరేటి పండ్లను కొనుట్లలో పైసలకు మాత్రం అస్సలు వెనకపోరంటనే. అయితే ఇప్పుడు రూబీ రోమన్ అనే ఒక ద్రాక్ష పండ్ల గుత్తిని ఇక ఒక ఆయన వేలంలో దక్కించుకున్నాడు. సరే ఇంతకీ దాని ఖరీదెంతో ఎరికేనానే, అచ్చరాల 8 లక్షల రూపాయలే. ఇంకా అంతేకాకుండా కొన్న తర్వాత దాన్ని ఇగో ఈడ చూస్తాలుగానే గీ తీరుగా ఎగ్జిబిషన్ లెక్క పెట్టి ఇక అందరికీ రుచి చూపించిండే. ఇక ఈ ద్రాక్ష ముచ్చట కొత్తే రూబీ రోమన్ రత్నాల లెక్కుంటాయంట. 8 లక్షలు కాదు, అవసరమైతే 10 లక్షలైనా సరే పెట్టి కొనాల్సిందేనని చెప్పి ఇక మస్తు కుసైతానంటనే. ఇంకా అంతేకాదు, ఈ తీరుగా కొన్నందుకు నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా కొత్తది అని గీ ముచ్చట్లని చెప్పుకుంటూ వచ్చిండే. ఇక మనతానంటే ఆ తీరుగా ద్రాక్షలు ఉండకపోవచ్చు గాని ఈ వినాయకునప్పుడు లడ్డు వేలం పాడెత్తంగానే గా తిరిగానే ఇల్లు గుడుక ద్రాక్షలను ఏలంలో తీసుకుపోతానంటేనే. సినానా ఇక నీకు మంచి న్యూస్ చెప్తున్నానే. మళ్ళీ ముందు న్యూస్ ఏంటో చెప్పు. సినానా ఇక తక్కువ పరుగుతో పుడతారు కదండి,
వాళ్ళకి పోషకాహారం మంచిగా ఉండదు. అదే ఇంకో ముచ్చట చిన్న వాళ్ళ కోసం సపరేట్గా తల్లిపాలు అమ్ముతారంటనే. మళ్ళీ తల్లిపాలు అమ్మడం వీలైతుందా? అది ఎందుకు వీలవచ్చినా అది అవుతుంది. పుదుచ్చేరిల GIMER హాస్పిటల్ వచ్చినా ఇక మస్తు మంది పిల్లలు దగ్గర 30% పిల్లలు తక్కువ ప్రభుత్వం పుడతారటనే. ఇవాళకి ఎట్లయినా సరే ఈ ఆహారం కావాలని చెప్పేసి ఇక్కడ అమ్ముతారట చిన్న. మళ్ళీ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ విధంగా తల్లిపాల ATM పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అరే మస్తు కరెక్ట్ చెప్పిన వచ్చినా ఇక అన్నా దునియా మొత్తం అప్డేట్ అనిపిస్తానే ఫుల్. ఇక ఇదివరకంటే పైసలు ఎప్పుడు పడితే అప్పుడు చేతులకు రాకపోతుండే. ఇక ఈ బ్యాంకులోళ్ళు ATMలు పెట్టిన తర్వాత ఇంకా ఏ రాత్రికైనా కానీ పోయి పైసలు తీసుకోవచ్చు గానే. ఇక అయితే ఇప్పుడు పుదుచ్చేరిల ATMల పైసలు రాకుండా తల్లిపాలు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకున్నారంట. ఇక ఇప్పటిదానికి ఏంటంటే మనం ATMల పైసలు చుడే చూసినాం. ఇక ఇప్పుడు పుదుచ్చేరిల ఆముదం తైప్పల్ మయం అనే ATM పేరుతోని ఒక బ్యాంక్ ఓపెన్ అయింది. ఇక దీని వివరం ఏంటంటే ఇక ఈ ATMలకించి తల్లిపాలు మాత్రమే వస్తాయంట. గదేనే మిల్క్ బ్యాంక్ అంటంగానే. సరే మరి ఇంతకీ ఈ పాలతోని ఏం చేస్తారు అని అనుకుంటానే. అవే ఇప్పుడు తక్కువ బరువుతో పుడుతుంటారు గానే చిన్న చిన్న పిల్లలు. అయితే వాళ్ళు తల్లిపాలు దొరకక మస్తు ఇబ్బందులు పడతారంట. జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇదంతా చూసి ఈ బ్యాంకును ఓపెన్ చేసిండ్రే. ఇక నెలకు 1500కు పైగా మంది పిల్లలు ఈ JIMER అనే దవాఖానలో పుడుతుంటారంట. ఇక ఇండ్ల 30% మంది ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువ ఉంటారంటనే. ఇక ఇదంతా చూసి వీళ్ళకి ఇది స్టార్ట్ చేసిండ్రే. ఇన్నరానే ఇది సంగతి. VP గారు మీరు ఎందుకో కంగారుగా ఉన్నారు? ఉండదా సీను? అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటుంటే కంగారు పుడుతున్నాయా? ఇంతకీ ఆ కంగారు వార్త ఏంటి? ఇదో సీను, ఓ విషయం చెప్పమంటావా? ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకో ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే కొంతమంది డాక్టర్లకు అసలు డిగ్రీలు లేవంటాయా బాబు? అయ్యో VP గారు, మెడికల్ డిగ్రీ లేకుండానే డాక్టర్లు అయిపోయారా? అదనయ్యా సీను, నా కంగారు కూడా. ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసే నర్సులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సరైనటువంటి డిగ్రీ లేదంట. అరే అసలు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలా అవుతుంది, పేషెంట్లను ఎలా చూస్తున్నారు, మైండ్ పోతుందా స్వామి నాకు ఇదంతా వింటుంటే. VP గారు అర్జెంటుగా అప్డేట్ పంపించండి. బాబా ఇంకేం అడకయ్యా సీను, ఇంకేముంది? ఇగో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తున్నాను, తీసుకోయా స్వామి. ఇక పానం జరంతా అటు ఇటు అయితే అదేనే జ్వరము సర్దో లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం వస్తే ఏం చేస్తామే? డాక్టర్ తానకు పోతాం. ఇక డాక్టర్ తానికి పోయేంత వరకే మన పని. పోయిన తర్వాత డాక్టర్ ఎర్రగోలంటే ఎర్రగోలి, పచ్చగోలంటే పచ్చగోలి, తెల్లగోలు అంటే తెల్లగోలి. ఇక శివరాఖరికి సూదించుకోమన్నా కూడా సప్పుడు లేకుండా వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఎందుకనంటే మంచి డాక్టర్ చదువుకున్నాడే, ఆయన చెప్పినట్టు మనం వింటేనే గానే మన రోగం పోయేది. ఇక ఇప్పటి సంది మీరు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మాత్రం ఆయన ఇచ్చే సూది మందులు గోలి బిల్లలే కాకుండా డాక్టర్ సార్ మంచిగా చదువుకున్నాడా లేదా, ఆయన డిగ్రీ కరెక్టా లేకపోతే ఫేకా ఒక్కసారి చూసుకొని పోండే నిమ్మతంగా. ఎందుకంటే మన దేశంలో సగం పైగా డాక్టర్లకు అసలు మెడికల్ డిగ్రీలే లేవంట. ఓ అమ్మ, ఇది నేను చెప్పే ముచ్చట కాదే, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నది గానే ఇక మొన్నటికి మొన్న ఒక నివేదిక ఇచ్చింది. ఇక అండ్లదేలిన ముచ్చటనే గిది. ఇంక అంతేకాకుండా దేశంలో అత్యవసరంగా వైద్యానికి సంబంధించినటువంటి సంస్కరణలు చేయాలని చెప్పుకుంటూ వచ్చింది. దేశంలో 73 జిల్లాలల్లో వైద్యానికి అర్హత ఉన్నటువంటి నర్సులు ఒక్కలిగిట్ల లేరంట. ఇక ఈ మగ డాక్టర్ల సంఖ్య ఎక్కువనే ఉన్నా గానీ వీళ్ళ విద్యార్హతలు మాత్రం ఆడ డాక్టర్ల కంటే చాలా తక్కువ ఉన్నాయంట. ఇక సరేనే, ఏదేమైనా గానీ పానా మీదకి వస్తే పతారున్న డాక్టర్ తానికే పోన్రే. సినన్న ఇక ఈ గొడవ మొత్తం ఉడవానే. మల్లి గారు, మీరు ఏ గొడవ గురించి మాట్లాడుతున్నారు? అరే ఇంకేం గొడవ సినన్న, ఈ ఉమ్మడి హైకోర్టు ఉంది అన్నీ, దాని గురించి మన కేసీఆర్ సార్ మస్తు కొట్లాడుతుండే. అరే ఏదో మన ప్రధాని మోడీ సాబ్ దగ్గర పోయి మొత్తం దాని గురించి ముచ్చరించిన ఇక హైకోర్టు ఎట్లా ఏమని చెప్పేసి. మల్లి గారు, నరేంద్ర మోడీ గారితో ఈ ఒక్క విషయమే మాట్లాడారా లేకపోతే ఇంకేమైనా విషయాలు మాట్లాడారా? ఏ చిన్న ఇక మన కేసీఆర్ సార్
మోడీ సాబ్తో దగ్గర దగ్గర 30 నిమిషాలు కూర్చుండే ఇదొక్క ముచ్చట మాట్లాడతాడే. ఏమన్నా కాకతీయ గురించి, మిషన్ భాగీరథ గురించి దగ్గర దగ్గర మస్తు ముచ్చట తెలిసినా. ఓ సినా ఇట్లా కాదు కానీ నీకు మొత్తం అప్డేట్ పంపిస్తున్నా చూడను. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఢిల్లీ పర్యటనలో ఏమో బిజీగా ఉన్నాడై. ఇక నిన్న పార్లమెంట్లో ప్రధాని మోడీ సార్ను కలిసిండు. ఇంకా గలుసుడే కాక దగ్గర దగ్గర 35 నిమిషాలు ఇద్దరు ఒక్క తాన కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు హైకోర్టు విభజన రచ్చనడుతుంది గానే సార్ మీరు గిట్ల దాంట్లో జోక్యం చేసుకొని ప్రధాని హోదాలో మీరు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిండంటనే. ఇంకా అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మస్తు స్కీములు పెట్టి మేము నడిపిస్తాను. ఇంకా ఇప్పటిదానికైతే బాగానే నడిచినాయి కానీ జర పైసలు మాత్రం తక్కువ కనిపిస్తుంది. ఇక మీరు దానికి గుడుక కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పిండంట. ఇంకా అంతేకాకుండా ఏమన్నా అప్పులు గుడుక ఇప్పిస్తే ఇంకా అభివృద్ధిలో మేము ముంగడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా చెప్పిండంటనే. వామ్మ ఇంకా అంతేకాదే దేశం మొత్తం కలిపి 60% ఉన్నటువంటి ఓబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి మోడీ సార్కు పత్రంలో రాసి మరి ఇచ్చిందంటనే. ఇంకా అంతేకాకుండా సార్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ గుడక మీరు చాలా వరకు హెల్ప్ చేయాలి అని నోరు తెరిచి అడిగిందంటనే. ఇంకా ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినాయి. రాబోయే కొన్ని రోజులల్లా మోడీ సార్ ఎట్టాగు తెలంగాణ కొత్తాండు. ఇక వచ్చినప్పుడు ఎన్ని ఆఫర్లు ఇస్తారని చెప్పి ఇక పబ్లిక్ గిట్లా మస్తు ఖుషులున్నారే. తేడా వచ్చిందో సహించేది లేదు. ఏమనుకుంటున్నారు ఏంటో. విపి గారు మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? నేను కాదయ్యా సీను, బాబు గారు బెదిరించలేదయ్యా, హెచ్చరించారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి కదా, అక్కడ పనులలో ఏమాత్రం జాప్యం జరగకూడదు, నాణ్యత అనేది చాలా గట్టిగా ఉండాలి, మంచి నాణ్యతతోటి ఏదైనా కానీ నిర్మాణం జరగాలని చెప్పి గట్టిగా చెప్పారు సార్. విపి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు వార్నింగ్ ఇవ్వలేదా? సార్ బాబు గారు ముందు వార్నింగ్ ఇచ్చింది నాకే సార్, నాకు వార్నింగ్ ఇవ్వకుండా ఉంటారా? కాకపోతే మేము ఒకటి కాబట్టి తర్వాత మాట్లాడుకున్నాం. విపి గారు మీరు ఫీల్ అవ్వకండి, అప్డేట్ పంపించండి. ఇదిగో సీను, దీని మీద పూర్తి వివరంగా అప్డేట్ పంపిస్తున్నాను, తీసుకోవయ్యా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణ పుష్కరాలు రాబోతానే గానే ఇక ఎన్ని పాపాలు చేసినా ఏమున్నా గానీ ఆడికి పోయి 2 మునకలు మునిగినేమనుకో పాపాలన్నీ పోతాయి అనుకుంటారు గానే. ఇక గాదానికి పబ్లిక్ ఇట్లా చాలా మంది వస్తుంటారు. ఇంకా దాని గురించి అని చెప్పి చంద్రబాబు సారు కృష్ణ పుష్కరాల గురించి మంచి మంచి ఏర్పాట్లు చేస్తాండే ఘనంగా. ఇక నిన్న కర్నూలులో కలెక్టర్లతోని మీటింగ్ చేసి పనులు యాందాకొచ్చినాయి, ఏమేం పనులు అయితానని చెప్పి అన్ని వివరంగా తెలుసుకున్నాడంట. ఈ కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో జరిగే పుష్కరాల గురించి ఎట్లా చేయాలనో చెప్పుడే కాకుండా ఏమన్నా అటు ఇటు అయితే గనక ఏం చేస్తామో అని కూడా వార్నింగ్ ఇచ్చిండంటనే. ఇక ఏదేమైనా కానీ ఈ నెలాఖరు కల్లా పనులన్నీ కంప్లీట్ కావాలని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చిండంటనే. ఇంకా ఒక్కపారి మీరు ఇట్లా ఇన్నుండ్రే సార్ ఇంకేమేమి మాట్లాడిండో. కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. నదులను పూజించడం మన సాంప్రదాయం. గోదారమ్మకు మహాహారతిని ఇచ్చినట్టుగానే కృష్ణమ్మకు పవిత్ర హారతిని ఇద్దాం. ఆ మాదిరిగా చూస్తాయి ప్రజల శ్రేయస్కరమే మనకు చాలా సంతోషం. ఆ మాదిరిగా ముందరికి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని విధాలు తీసుకోవాలి. గతంలో జరిగింది మళ్ళీ పునరావృతం కావద్దు. ఆ మాదిరిగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ మాదిరిగానే విజయవంతంగా ముందుకెళ్దాం అని అనుకుంటూ వచ్చిండే. ఇక ఆడాడ పనులు గుడుక అడ్డిపోసే రైతా అంటే ఇక దాని మీద గుడుక చాలా కోపమైండు. నేను చాలా స్లోగా ఉంటాను, స్పీడ్గా ఉండేవారు ఏ విధంగా ఉంటారో మీరు ఒకసారి చూడండి. ఇక కొత్తగా పని నేర్చుకొని చేసేటోనికి అనుభవం ఉన్నోనికి చాలా తేడా ఉంటది. ఇక ఆ తేడా ఏందో ఇప్పుడు మీరు చూడబోతారులే. ఇక్కడ చూసిలానే
ఎయిర్పోర్ట్ లో అద్దాన్ని ఒక పెద్ద మనిషి సాఫ్ చేస్తాడు. ఇక ఇదే పని ఇంకో ఆయన చేయాలంటే దగ్గర చాలా టైం అవుతుండొచ్చు కానీ ఇక ఈయన మాత్రం సిటికెళ్ళ చేస్తాండే. ఇక చూసిలానే ఇక ఈసారి ఏం చేస్తాను అనుకుంటారు సోర్మా అన్న జరం మెల్లగానే ఏదెప్పుడు ఎక్కడ కలుపుతానో కూడా అర్థమైతలేదు. అబ్బా వామ మొత్తం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్కనే ఉన్నది కానీ ఇగో ఈడ చూడుండ్రే అన్నలు సుత్తెలతో కొడతాన్రు. ఎయ్యలా ఎయ్ అది చూసిలానే దెబ్బ ఎట్లా పడుతుందో ఒకదాని బట్టి సుత్తే ఒకటి అనుకునే పడ్డట్టు పడుతుంది కానీ దెబ్బలు అది కూడా భూమిలోకి అంతే స్పీడ్గా దిగుతుంది కానీ అగో ఈ అక్క ఏమో చేస్తుంది స్లిప్పులు ఎత్తాంది కానాలల్లా. వామ్మో అక్క సూపర్ ఫాస్ట్ ఉన్నదిగా. ఉర్రి ఈయన ప్లేట్లు జమాయించుడు అలాగే జమాయిస్తాడు కానీ అట్లా పట్టుకున్నాడా ఎత్తనే ఉన్నాడు. ఇక ఈయన చూడవే ఇంతకుముందు వచ్చిన ఆయన లెక్కనే ఉన్నాడు. ఏమరా వారి క్రికెట్ ఆడతానవా లేకపోతే వంట చేస్తానవా? ఇగో ఇది చూస్తాలానే పిజ్జా చేస్తాడు పిల్లగాడు. ఏం పిల్లగాడా అక్కనే ఏం అర్థమైతలేదే. అబ్బో పుచ్చకాయని గిట్ల కూడా వచ్చానే అగో అబ్బా ఏమన్నా కానీ మస్తు చేస్తానవన్నా. ఇక పైసలు లెక్క పెట్టుడంటే అందరు చేసే పనే గానే వామ్మ ఈయన మిషన్ కంటే ఫాస్ట్గా లెక్క పెడతాడు కానీ చూసిన రానే మొత్తానికి ఇది సంగతి. ఇవి ఈ రోజు ఈ స్కూల్ సీన్ చెప్పిన విషయాలు. మీ పిల్లల్ని కూడా రోజు స్కూల్ పంపించండి, బుద్ధిగా చదవమని చెప్పండి. ఉంటాను.